మాస్ట్రో మనం వచ్చేసాం రా. బెలూన్ కేవ్స్ కూడా ఎప్పుడు వింటమే తప్ప మన ఆంధ్రప్రదేశ్లోని కేవ్స్ గురించి ఇప్పుడే ఫస్ట్ టైం మనం అయితే వచ్చేసాం రా మాస్ట్రో. ఎంతో హ్యాపీగానే ఉందిరా నాకైతే. నీతో కలిసి ఇలా అన్ని ప్రదేశాలకు వస్తున్నందుకు నాకెంతో హ్యాపీ రా మాస్ట్రో. అంతంగా రే మాస్ట్రో, మనకైతే బుద్ధాని వెల్కమ్ చెప్తూ ఉన్నారు రా మాస్ట్రో. చాలు, మనకి ఈ హ్యాపీనెస్ చాలు, ఎవరో గుర్తించాల్సిన పని లేదు మనకు. అలా బుద్ధ, మరి అక్కడికి వెళ్ళేసి వస్తాం బుద్ధ. అంతంగా రే మాస్ట్రో, మనకైతే బుద్ధాని వెల్కమ్ చెప్తూ ఉన్నారు రా మాస్ట్రో. చాలు, మనకి ఈ హ్యాపీనెస్ చాలు, ఎవరో గుర్తించాల్సిన పని లేదు మనకు. అలా బుద్ధ, మరి అక్కడికి వెళ్ళేసి వస్తాం బుద్ధ. ఇంకే లోపలగా అయితే కొన్ని ఉన్నాయి, డ్రింక్స్ అంటూ, షాప్స్ అంటూ, రిసార్ట్లు అంటూ, రెస్టారెంట్లు అంటూ. అవకు రిజర్వాయు ఎక్కడో ఈ ప్రదేశంలో దాగి ఉంది. వాళ్ళకైతే వచ్చేసాం మనం. ఇంకా టికెట్గా 70 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ, నంద్యాల జిల్లా. ఇంకా ఇవైతే మనం యాగంటి చూసేసాము. నంద్యాలకి సమీపంలోని నవాబు బంగ్లా అయితే అది చూడలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసాము ఇక్కడికి, బెలూమ్ గుహలు అయితే ఇప్పుడు చూద్దాం మనం. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే మనము ఇదే తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా, గైడ్ లైన్స్గా కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నా ఎవరు లేరే, మనమే వెళ్ళాలేమో లోపలికి. నేనైతే వచ్చేసాను. టికెట్ అయితే 70 రూపాయలు. కొన్ని గైడ్ లైన్సెస్గా ఇవి. ఇంకా ఇవే పై భాగంగా, కింది భాగంగా అయితే వెళ్దాం లోపలికి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఎవరు లేనట్టుగానే ఉన్నారు. మరి ఇది సరౌండింగ్ ఎంత ఉందో ఏంటో. వచ్చేసాం మనమే. ఇక్కడి నుంచి కిందికి వచ్చేస్తే మొత్తం బండ రాళ్ళే. ఎట్ట చిక్కి ఉంటారు వీళ్ళు. ఇవేంటివి అసలుకు. అమ్మో, మొత్తం బండ మెరుస్తుంది. బండ అయితే ఇది ఒక అంతస్తు కిందికి వస్తే ఈ విధంగా ఉంది. కూర్చోవచ్చు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్గా పూర్వాపరాలు. ఇది 1886. ఇంకా ఇక్కడి నుంచి ఇంకో లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మొత్తం లైట్లుగా సెట్ చేసేసారు. మరి ఇది అబ్బా, వావ్, ఏంటి అద్భుతం అసలుకు. ఎంత లోతుందో ఇది. రీసౌండే వచ్చేస్తుంది. గృహ కేవ్స్ అంటే మనం అవి కొండకు చెక్కిన శిల్పాలని చూసాము. ఇక్కడ కేవ్స్ అంటే లోపల గృహగా ఉంది. మాస్టర్ గారు పైనే ఉన్నాడు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అన్నా. లైట్లు ఏమైపోయినాయి అన్నా, ఏది ఎవరు రాలేదని. ఇదేందో లోయగిని. అయ్యా, ఎక్కడి నుంచి ఏమొస్తాయో. ఫస్ట్ టైం రావడము గృహ లోపలికి. వామ్మో, ఎవరు లేరు, వెనకమాలు ఎవరు వస్తూ ఉన్నారంతే. వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం లేదు వీళ్ళంతే. ఇక్కడైతే
బాగా కలర్ఫుల్గా లైట్ అయితే ఒకటి సెట్ చేసినారు. ఇంక ఇక్కడైతే ఒక ఫౌంటైన్ మాదిరిగా ఉండింది. దీన్ని అయితే మెయింటెనెన్స్ అయితే చేయలే వీళ్ళు. ఇంకా గుహలుగా అయితే ఆ లోపలగా ఇంకా అవి ఉన్నాయి. అలా మొత్తం బండరాయిల్లోనే ఈ విధమైన ఆకారాలు ఎట్ట చేసినారు ఏంటి అసలు? నేచురల్గా ఏర్పడిందా ఇది? మానవ నిర్మితాల గృహాలనేటివి? ఇంక ఇక్కడంతా ఈ బండరాళ్ళు కొండరాళ్ళే పెద్ద పెద్దవి. ఈ లోపల ఏముంటాయి? ఏ అడవి జంతువులు ఏంటివో గబ్బిలాలు అయితే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మెట్లు మార్గము. నాకైతే జంబలగడి పంబ సినిమాలో వాళ్ళ గృహాలకి వెళ్తారు, అది ఇదేనేమో అని అనుకుంటున్నాను నేనైతే. అది ఇదో కాదో మరి. ఇక్కడగా చిన్నగా ఇంకా చివరి పాయింట్. వీళ్ళు కూడా పోయి వచ్చినారు. లోపలైతే కాళ్ళు దిగబడిపోతాయంట. అబ్బా, నీరు అయితే నీటి తేమ అనేది ఉంది. నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయి, ఒక్కొక్క చుక్క ఎక్కడెక్కడో. అబ్బా, నిజంగా గాలి పీల్చుకోవడం కాస్త కష్టమే అవుతుంది శ్వాసపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మొత్తం లోపలనే సిగ్నల్స్ అనేవి లేవు. అయ్యా, పండగనే లోపలికి పోవాలి ఇప్పుడు. ఇది దాటుకొని జై శ్రీరామ్ అన్నట్టే ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను. చిన్న ఎలుగుబంట్లు మాదిరిగా దీంట్లో పాక్కొని వంకొని వెళ్ళాలి. దీన్నైతే ఏం నాశనం చేయకుండా వీళ్ళు పెట్టేశారు. అబ్బా, చూద్దాం మరి, వెళ్దాం మనమైతే. సందులో నుంచి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఈ విధమైన గుఫ గాలి కోసం అయితే పెట్టేశారు ఫ్యాను. అబ్బా, పనికిరావు పో. ఇక్కడ ఇది ఇంకా ఫైనల్గా అంటే ఇంకా లోపలైతే ఇంకా ఏం లేదు. మొత్తానికి అలా చేరుకున్నాం. ఎల్లోరా గుఫ అయితే చూసాం, అజంతా గుఫ చూసాం. ఇప్పుడు బెలూన్ గుఫ కూడా ఈ గాలి పంపు వరకు చేరుకున్నట్టే మనం. ఇంకా పాలిష్ పట్టినట్టున్నాయో చూడండి. అదే మనుషులు పట్టుకొని పని అవైతే ఈ విధంగా ఏర్పడిపోయాయి. అది ఒక నమ్మకంగా వాళ్ళకు. వచ్చేసాం మనం అయితే ఇక్కడికి. అయ్యా, ఇప్పుడు మళ్ళీ ఇంకా అవతలికి పోవాలయ్యా దీంట్లో దేక్కుంటా. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. ఇంక ఇదేను లోపల. అక్కడైతే నడుచుకుంటా రావచ్చు. ఈ సందులోనే కాస్త ఇబ్బంది కాదు. ఈ వర్షాలు రావడం కారణంగా ఇదంతా పచ్చడి అయిపోయింది. ఆ పచ్చడిలోనే పాక్కుంటా పోయేట్టే. ఈ చిన్న గుఫ ఇంకా సందు. ఈ గుఫలోనే ఇంకా దేక్కుంటా పోవాల్సిందే. నీళ్ళైతే పైన ఎక్కడో భూభాగం ఉంటే ఇక్కడి వరకు కారుతూ ఉన్నాయి. ఇంకా ఇది మెయిన్ గుఫ చిన్న భాగంగా. ఇంకైతే ఆ బయటికి వెళ్ళిపోదాము. ఇక్కడ జెట్ మోటరే పెట్టినారు గాలి కోసము, లేకన్నా అంటే ఇంకా చాలా ఇబ్బంది. ఇంకా ఇప్పుడు ఈడైతే దేక్కుంటా పోదాం చిన్నగా. అబ్బా, అయ్యా, ఈడ ఒక బండ వేసింటే వీళ్ళు సరిపోయి ఉంటుంది. మనమన్నా అంటే బండ తీసి యువతలు వెళ్దాం. ఇంకా అయ్యయ్యా, అమ్మమ్మ, బండలు లేవయ్యా. ఇదే కాస్త బజ్జి అయిపోతూ ఉండాలి. అయ్యో అయ్యయ్యో, పచ్చడి దాటేసాము ఆ గుఫ. సోప్ మట్టి అంతా పచ్చడి కెత్తనా దో డగ్గి వత్తనా
दो ढक डालता उधर चल जाते हैं, छोटा गुफा सक्का है उतना। उधर जगह छोटा कम है, छोटा है, स्मॉल है। हाँ, इधर जाने का 2 ढक का स्मॉल, छोटा जगह झुक के जाना। వచ్చిన వాళ్ళైనా కానీ అందరూ ఆ గుఫ లోపలికి అయితే పోవడం లేదు. మనం ట్రావెలర్ కాబట్టి మనకు సాధ్యం కాదంటూ ఏది ఉండదు. మనం అయితే వెళ్ళేసి వచ్చాము. కచ్చా పచ్చ అయినా కానీ చూసేసి వస్తాం మనం. అదే టూరిస్టులు అయితే కంఫర్టబుల్గానే ఉంటారు. అది ట్రావెలర్కి టూరిస్ట్కి తేడా. మొత్తానికి ఈ బెలూన్ గుఫ కంప్లీట్ పో. ఇంకా అయితే 2 భాగాలుగా ఉంది ఇక్కడ. ఇక ఓడల మర్రి అంటే నాకు అది గుర్తొస్తుంది, మాయాద్వీపం అని. అక్కడి నుంచిగా ఉన్న ఓడల మర్రి ఇక్కడికి వచ్చేసింది అంటూ. మరి లోపలికి వెళ్దాము. ఎయిర్ కండిషన్గా అయితే అసలు ఎక్కడా లేదు. మెయింటెనెన్స్గా అయితే 1 పాయింట్ అవుట్ ఆఫ్ 100 అన్నట్టుగానే. ఇంకా కోటిలింగాలు అంటూ ఉన్నాయి ఇక్కడ. ఏంటియో ఈ మార్గంలోనే వెళ్ళి చూడాలి. లైట్లుగా లేవు అసలు. ఏంటో వీళ్ళు టికెట్గా 70 రూపాయలు ఎందుకు తీసుకున్నారు ఏంటో అసలుకి. మొత్తానికైతే అన్ప్రెడిక్టబుల్గానే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం.